జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో గ్రామ ఇలవేల్పు దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ మరినమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాలు గంధం అమావాస్యకు ముందు వారం రోజులుగా గరగల్లు తీసి అమావాస్య ముందు రోజు అమ్మవారి జాగారం, అమావాస్యకు ముందు వారం రోజులు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గరగల నృత్యాలు నిర్వహిస్తారు. ఈ జాతర మహోత్సవం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ, కాకరపల్లి యువత ఆధ్వర్యంలో కోలాటాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే, సరికొత్త కార్యక్రమాలు, రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య మిరుమిట్లు గొలిపే మందుగుండు సామాగ్రి సంక్రాంతి కన్నా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఇరు పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా గ్రామ ప్రజలు మన మండంతల్లి భక్తులందరూ కూడా ప్రతిరోజు మా అమ్మమ్మది మీ సేవ చేయాలి, మీ పండుగ చేయాలి అలాగే ఉద్దేశంతో మా అమ్మ ఇక వరకు చేయించుకునేది. ఏమైనా ఉన్నారని అందరికీ చేత భరోసా ఇప్పించి ఒక కమిటీ వేసి పిల్లలందరికీ నేనున్నారని పిల్లలందరూ రాను, ఈ సంబరం ఘనంగా జరగడం అది అమ్మ సేవ. మేమందరం కూడా ఈ పిల్లలందరూ ప్రోత్సహించాం. నేను కూడా భగవరాత్రులు కూడా ఈ వారం రోజులు బట్టి నిద్రపోకుండా 15 రోజులు బట్టి నిద్రపోకుండా ఈ పన్ను సేవలోనే పాల్గొన్నారు కాబట్టి ఇంకా ఈ పండుగ ఇంకా రంగురంగు వైభవంగా చెయ్యాలని ఇవాళ తెల్లారి ఏగోదాం నుంచి కూడా భక్తులు అమ్మని దర్శించుకుంటూ అమ్మ మణితల్లి 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 అంటూ మరి అమ్మని దర్శించుకుంటూ అమ్మ సేవలో పాల్గొని అమ్మ తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ అమ్మ ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి అమ్మని ఎంతో ఘనంగా పూజిస్తున్నారు అమ్మని. మరి ఇలాగే కాకుండా ఈ సంఘ సభ్యులు కూడా వయస్కులు అవ్వచ్చు, మరి మాదిరి అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళు కూడా 15 రోజులు బట్టి అమ్మ సేవలోనే నివేదన అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా చల్లంగా చేయాలి. మా కాకరపల్లి భక్తులు అమ్మని కలగదు, మన మణితల్లి భక్తులు అమ్మని చల్లంగా చేయమని దీన్ని ప్రోత్సహించిన గ్రామ పెద్దలు అందరినీ కూడా చల్లంగా చేయాలని, మన గ్రామం సుశేషంగా ఉండాలని, పాడి పంటలు కలగాలని, అన్ని విధాలు మేలు కలగాలని మన మణితల్ని కోరుకుంటూ ఇంకా 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 మరి రాబోయే కాలంలో ఇంకా మన మణితల్లి ఇంకా ఎంతో సంబరం చేయించుకుంటుందని కోరుకుంటూ సెలవుస్తున్నాం. అందరికీ ముందుగా కాకరపల్లి గ్రామ ప్రజలకు, మరినంతల భక్తులందరికీ కూడా ముందుగా గంధామావాస్య శుభాకాంక్షలు అమ్మవారి తరఫున తెలియజేసుకుంటున్నాను. ఆ కాకరపల్లి మరినమ్మ తల్లి 100 సంవత్సరాల గొప్ప చరిత్ర ఉన్న తల్లి. గత 100 సంవత్సరాల నుంచి కూడా మా కాకరపల్లి గ్రామంలో అమ్మవారి జాతర మహోత్సవాలు గంధామావాస్య ప్రత్యేకించి విశేషంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారికి గ్రామ పెద్దలు, గ్రామ యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం అమ్మవారికి గరగ సంబరాలు అయితేనే, సాంస్కృతిక కార్యక్రమాలు అయితే అన్ని కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగా జరిపించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా అమ్మవారికి ఇంకా ఘనంగా గంధామావాస్య జాతర మహోత్సవాలు అమ్మవారు జరిపించుకుంటారని గ్రామ ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా కాకరపల్లి గ్రామంలో శ్రీ దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున, గ్రామ పెద్దల తరఫున, ఎవరి తరఫున అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాం. గత వారం రోజుల నుంచి మేము ప్రతిరోజు గరగల సంబరం మరియు బాణాసంచా కార్యక్రమం జరుగుతున్నాయి ప్రతిరోజు. అలాగే శుక్రవారం నాడు నుంచి చిన్న జాగారే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే శనివారం నాడు సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే డాన్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయని గరగల సంబంధించిన పెద్ద జాగారం జరిగింది. అలాగే ఇవాళ గంధమావాస్యాలుగా ఇవాళ మా అతి పెద్ద పండుగ రోజు మాకు ఈ రోజు కాకరపల్లి మొత్తం 50 మంది ప్రజలు, చుట్టుపక్కల ప్రతి 50 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని, తల్లి ఆశీర్వాదం తీసుకొని ఈ పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మా తరపు నుంచి, మా ప్రజల తరపు నుంచి, గ్రామ ప్రజల తరపు నుంచి, మా పెద్దల నుంచి అందరి తరపున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మరినంతల్లి సంబరాన్ని ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరిపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభ్యులు అందరూ మాకు చందాలు అందించి ఈ రోజు జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ రోజు కాకరపల్లి గ్రామంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ రోజు యొక్క జాతర మహోత్సవం జరుగుతున్నదంటే అది కేవలం గ్రామ ప్రజలు, గ్రామ యువత, అలాగే గ్రామ ప్రజలు, అలాగే వర్తక సేవా సంఘ సభ్యులు అందరి సమక్షంలో అందరి యొక్క వారి
సమక్షంలో వారి ప్రోత్సాహంతో ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఈ రోజు ఈ యొక్క అమ్మవారి ఆలయానికి తండోపతండాలుగా గ్రామ ప్రజలు, గ్రామ భక్తులు, అమ్మవారి సేవా కమిటీ సభ్యులు అందరూ కూడా ఉదయం నుంచి సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సేవను అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఖాళీ లేకుండా ఎక్కడి నుంచి అక్కడి డిస్ప్యూట్స్ కానీ లేకపోతే మేమే చేస్తున్నాం ఏంటంటే భావన కానీ లేకుండా అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళు కోతులను కానీ లేకపోతే రజకులను కానీ నాయి బ్రాహ్మణ్స్ అని కానీ లేకపోతే ఎస్సీస్ అని కానీ లేకపోతే డబ్బులు వాళ్ళగా ఎండీస్ అని కానీ వీళ్ళు తారతమ్యం లేదు. అందరూ సమిష్టిగా కలిసి ఈ జాతర మహోత్సవాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో పాల్గొనడం విశేషం. మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కమిటీ వారు కూడా వాళ్ళతో మామూలుగా చర్చించి మేము ఉన్నామని చెప్పేసి మహిళలంతా కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొని ఇంతటి కార్యక్రమాన్ని నేను పుట్టిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి చూడడం. అదే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి ఇంకా ఏదో అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి ప్రోగ్రాం పెట్టారు. ఏదో ప్రోగ్రాం ఇంకా ఏదో అద్భుతం ఉంది అనేటువంటి విధంగా చేయాలని చెప్పేసి ఆ యూత్ ని కమిటీ